నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని. నిజంగానే మైకు వీరుడు. మైకు పట్టుకోగానే ఏమన్నాడు, ఇగో లోన్ తెచ్చుకోనో లేవలని ఉంటే ఉరుకుర్రి, చెప్పని ఉరుకుర్రి, బ్యాంకుకు ఓన్రి, 2 లక్షల రుణం తెచ్చుకోన్రి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు, కానీ ఏమైందో ఏందో 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ 7 నాడు. ఎందుకు 2 రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెత్తుకపోతాడేమో అనుకున్నాడు. ఆయనతో 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు, కానీ 2 లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా నిన్నగాక మొన్న పోయింది. 4 నెలలు నిండింది, 5వ నెల పడ్డం. మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు? రుణమాఫీ అంటే పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అంటాడు. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నేను ఏమంటున్నా, అన్ని గలీజు మాటలు. ఒక్కటన్నా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి. మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్. నేను రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తా అన్నావు. ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా.